ఈరోజు ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను. చెప్పమంటారా? ఓకే. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో కాకి, జింక ఇద్దరు మంచి స్నేహితులుగా సంతోషంగా నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ అడవిలోకి ఒక నక్క ప్రవేశించింది. జింకను చూసి, ఆహా, ఈరోజు ఈ జింక నాకు మంచి రుచికరమైన భోజనం అని ఆ నక్క అనుకుంది. కానీ దాన్ని నేరుగా దాడి చేయలేను. ముందు దానితో స్నేహం చేస్తాను అని ఆ నక్క అనుకుంది. నక్క నెమ్మదిగా ఆ జింక దగ్గరకు వచ్చింది. హలో అని పలకరించింది. జింక ఆశ్చర్యంగా, ఎవరు నువ్వు? ఇక్కడికి కొత్తగా వచ్చావా? నేను నిన్ను ఎప్పుడు ఇక్కడ చూడలేదే అని ఆ జింక అంది. నక్క నవ్వుతూ, అవును, నేను కొత్తగా వచ్చాను, నాతో స్నేహం చేస్తావా అని ఆ నక్క జింకను అడిగింది. సరే అని ఆ జింక అమాయకంగా ఒప్పుకుంది. ఒకరోజు ఆ ఇద్దరూ కలిసి నడుస్తున్న సమయంలో కాకి గమనించి వాళ్ళ దగ్గరకు వచ్చింది. అతనెవరు అని ఆ కాకి జింకను అడిగింది. తను నా కొత్త స్నేహితుడు అని జింక చెప్పింది. కాకికి అనుమానం వచ్చి జింకతో ఇలా అంటుంది. నువ్వు తెలియని వాళ్ళతో ఎలా స్నేహం చేస్తావు? ఈ నక్కలు మోసగాళ్ళు అని కాకి జింకతో అంది. నక్క కోపంగా, నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు అసూయ పడుతున్నావు, ఎందుకంటే జింక ఇప్పుడు నా స్నేహితుడు అని అంటూ నక్క జింకను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇద్దరు రోజురోజుకి మిత్రులైపోయారు. కానీ కాకికి మాత్రం అనుమానం వేసింది. ఒకరోజు నక్క జింకను ఒక మొక్కజొన్న పొలానికి తీసుకువెళ్ళింది. ఇక్కడ చాలా మంచి ఆహారం ఉంది అని అంటుంది ఆ నక్క. నక్క, జింక ఇద్దరూ కలిసి ఆ మొక్కజొన్న పొలంలో ఆహారం తింటూ సంతోషంగా గడిపారు. కానీ ఇంతలో ఒక రైతు వాటిని చూస్తాడు. ఇవి నా పంటను నాశనం చేస్తున్నాయి అని ఆ రైతు కోపంగా అనుకున్నాడు. వీటి కోసం ఉచ్చు వేయాలి అనుకుంటాడు. తరువాతి రోజు జింక ఆ ఉచ్చులో చిక్కుకుపోయింది. జింక బాధతో, నన్ను కాపాడు స్నేహితుడా, నన్ను కాపాడు అని నక్కను అడిగింది. కాని నక్క మనసులో ఇలా అనుకుంది. ఇదే నేను ఎదురు చూసిన సమయం, ఇది చచ్చాక దానిని తినేస్తాను అని అనుకుంది. నక్క మోసపూరితంగా ఇలా అంటుంది. నేను ఇప్పుడు ఈ ఉచ్చు తొలగించలేను, నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నాను. ఈ ఉచ్చు తోలుతో తయారు చేస్తారు కాబట్టి నేను దాన్ని నా నోటితో కొరకలేను, నేను రేపు వస్తాను అంటూ వెళ్ళిపోయింది ఆ నక్క. కాకి జింక కనిపించకపోవడంతో ఆందోళనతో జింక కోసం వెతుకుతూ ఉంటుంది. చివరికి జింకను చూసి దగ్గరకు వచ్చింది. ఉచ్చులో ఉన్న జింకను చూసి కంగారుతో, ఏమైంది అని కాకి జింకను అడిగింది. జింక జరిగిన విషయం అంతా ఆ కాకికి చెప్పింది. అప్పుడే ఆ రైతు ఆ జింక దగ్గరకు వస్తూ ఉంటాడు. జింక భయంతో ఏడవడం మొదలుపెట్టింది. కాకి తెలివిగా, భయపడకు మిత్రమా, నేను చెప్పినట్టు చెయ్యి అని జింకకు ఒక సలహా చెప్తుంది. నువ్వు కింద పడిపోయి చనిపోయినట్లుగా నటించు. నేను కావ్ కావ్ అని అరుస్తాను. అప్పుడు వెంటనే పరిగెత్తు.
అని కాకి జింకతో అంటుంది. రైతు జింక దగ్గరకు వచ్చి చనిపోయింది అనుకుని ఉచ్చు తీసేస్తాడు. వెంటనే కాకి పెద్దగా కావ్ కావ్ అని అరవగానే జింక ఒక్కసారిగా లేచి పరిగెత్తింది. నన్నే మోసగిస్తావా? ఇదిగో తీసుకో అంటూ రైతు కర్ర విసిరాడు. కానీ ఆ కర్ర జింకకు తగలలేదు. పక్కనే దాక్కొని అంతా చూస్తున్న నక్క తలపై బలంగా తగిలింది. ఆ నక్క పెద్దగా అరుస్తూ అక్కడికక్కడే చనిపోయింది. చెడ్డ మనసుతో మోసం చేసే నక్కకు తగిన శిక్ష పడింది అని కాకి అన్నది. జింక ఇలా అంటుంది. ఒక మోసగాడి స్నేహం కంటే శత్రువులే మేలు అని జింక అన్నది. నీతి: నిజమైన స్నేహితుడు ఎప్పుడూ నిన్ను కాపాడుతాడు. మోసగాళ్ల స్నేహం ప్రమాదకరం. తరువాతి కథ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లేదంటే కథ మిస్ అవుతారు. ఓకేనా పిల్లలు? మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.